ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము యోన్ దెబెరిం 6వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. ప్రభు వారు ఇస్తున్న చక్కటి మాట లూకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. పరిసయ్యులు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు. అన్నిటిలో 10వ వంతు ఇచ్చేస్తున్నారంట. అయితే వాళ్ళు న్యాయాన్ని దేవుని ప్రేమను విడిచిపెట్టారంట. ఈ న్యాయాన్ని విడిచిపెట్టారంటే ఖచ్చితంగా అన్యాయమే ఉండాలి. ప్రేమను విడిచిపెట్టారంటే ద్వేషమే ఉండాలి. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నాం, మేము చక్కగా దశంభాగాలు కానుకలు ఇస్తున్నామండి, అన్నిట్లో ముందుంటున్నాం అని మీరు అనుకోవచ్చు. ఉపవాసాలు ఉంటున్నాం అని అనుకోవచ్చు. నీ హృదయాన్ని అద్దంలాగా దేవుని ముందు నిల్చోబెడితే నీలో న్యాయముందా అన్యాయముందా? ప్రేమిస్తున్నావా ద్వేషిస్తున్నావా? అందరినీ ప్రేమించడం అసాధ్యం అండి. నాకు కొంతమంది కోపాలు ఉన్నాయి, కొంతమంది మీద అనుకోవచ్చు. కోపము సూర్యుడు ఉదయించిన తర్వాత అస్తమించేలోపు అయిపోవాలి. ఇంకా నీ హృదయంలో పెట్టుకోకు, కానీ వాళ్ళని బట్టి జాగ్రత్తగా ఉండు. వాళ్ళకి ఇంకా అలసిచ్చుకోకు, వాళ్ళకి ఇంకా లోకువా నువ్వు ఇచ్చుకోకు, చులకన ఇంకా ఇచ్చుకోకు, కానీ జాగ్రత్తగా ఉండు. కానీ వాళ్ళతో ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి ప్రభువా నీ దేవుడిని ఎడల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకో. ప్రభు అంటున్నారు, మీరు ప్రేమను విడిచిపెట్టారు. ప్రేమ చాలా ప్రాముఖ్యం. దేవుడిని ఎలా ప్రేమిస్తున్నామో, నీ హృదయంలో ద్వేషం ఉంటే ఆ ప్రేమ ఫలించదు. ప్రేమించాలి. ఈ ప్రేమని హెబ్రూలో అహాబ్ అని అంటారు, గ్రీకులో అగాపే అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.